హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈ పర్టికులర్ వీడియోలో మనం SQL లో ఉన్న ఆర్డర్ బై క్లాస్ గురించి అయితే నేర్చుకుందాం. అసలు ఆర్డర్ బై క్లాస్ అంటే ఏంటి? ఆర్డర్ బై క్లాస్ ఈజ్ యూజ్డ్ టు సార్ట్ ది రిజల్ట్ సెట్ ఆఫ్ ఎ క్వరీ ఇన్ ఎయిదర్ అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్. బై డిఫాల్ట్ ఇట్ సార్ట్స్ రికార్డ్స్ ఇన్ అసెండింగ్ ఆర్డర్. సో సింపుల్ గా చెప్పాలంటే మన దగ్గర ఉన్న డేటాని ఒక ప్రాపర్ ఆర్డర్ లో అరేంజ్ చేయడానికి ఆర్డర్ బై క్లాస్ అయితే యూజ్ చేస్తూ ఉంటాం. దీని సింటాక్స్ చాలా సింపుల్ గా ఉంటుంది. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ ఆర్డర్ బై కాలమ్ నేమ్. సో మనం ఏ కాలమ్ అయితే సార్ట్ చేయాలనుకుంటున్నామో ఆ యొక్క కాలమ్ నేమ్. అలాగే మీరు మల్టిపుల్ కాలమ్స్ ని సార్ట్ చేయాలనుకుంటే జస్ట్ కామా పెట్టేసి ఎక్స్ట్రా కాలమ్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఏఎస్సి అండ్ డిఎస్సి సెమీకాలన్. ఇందులో మనకి రెండు ఆప్షన్స్ అయితే ఉంటాయి, ఏఎస్సి అండ్ డిఈఎస్సి. ఏఎస్సి అంటే అసెండింగ్ ఆర్డర్ లైక్ స్మాల్ టు బిగ్, అలాగే డిఈఎస్సి అంటే డిసెండింగ్ ఆర్డర్ బిగ్ టు స్మాల్. నేను మీకు రికమెండ్ చేసేది ఒకటే, ఈ వీడియో మొత్తం చూసాక మీకు కాన్సెప్ట్ మీద క్లారిటీ వస్తుంది. అయినా సరే మీరు ఒక 5 to 10 డిఫరెంట్ టేబుల్స్ మీద ప్రాక్టీస్ అయితే చేయాలి. ఎందుకంటే ఇంటర్వ్యూస్ లో ఆర్డర్ బై క్లాస్ మీద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉంటారు. మీకు ప్రాక్టీస్ కావాల్సిన క్వశ్చన్స్ అలాగే డిఫరెంట్ టేబుల్స్ తో నేను నోట్స్ ఆల్రెడీ ప్రిపేర్ చేశాను. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. లెట్స్ మూవ్ టు ది వర్క్ బెంచ్. సరే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం థియరీలో చూసిన సింటాక్స్ ని ఫాలో అవుతూ ప్రాక్టికల్ గా సిస్టమ్ లో ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. మీ స్క్రీన్ మీద చూస్తే మన దగ్గర మూవీస్ టేబుల్ రెడీగా ఉంది. ఇందులో డేటా ఎలా పడితే అలా ఉంది కదా. ఇప్పుడు దీన్ని లైన్ లో పెడదాం. ఫస్ట్ ఏం చేద్దామంటే ఈ మూవీ నేమ్స్ అన్ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో A to Z లైక్ హై టు లో లెవెల్ అరేంజ్ చేద్దాం. దీనికోసం నేను మూవీ నేమ్ అనే కాలమ్ ని బేస్ చేసుకొని క్వరీ రాస్తున్నాను. సేమ్ ఇలానే మీ టేబుల్లో కూడా ఏదైనా టెక్స్ట్ తో డేటా ఉంటే ఈ ప్రాసెస్ ని ఫాలో అవుతూ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో అరేంజ్ చేసుకోవచ్చు. సో క్వరీ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ మూవీస్ ఆర్డర్ బై మూవీ నేమ్ ఏఎస్సి అంటే అసెండింగ్ అండ్ సెమీకాలన్ అండ్ క్వరీని ఎగ్జిక్యూట్ చేద్దాం. చూడండి, నేను ఏఎస్సి అని రాసి ఎగ్జిక్యూట్ చేయగానే బితోని బాహుబలి ముందొచ్చింది, తర్వాత డితోని దసరా వచ్చింది. అన్ని మూవీ నేమ్స్ లైన్ గా సెట్ అయ్యాయి. సరే, ఇప్పుడు ఇంకొక సినారియో చూద్దాం. మీ ఫ్రెండ్స్ లో ఒకరికైనా సరే మూవీస్ మీద చాలా ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది కదా. సో మీ ఫ్రెండ్ వచ్చారే నాకు టాప్ రేటింగ్ ఉన్న మూవీస్ టాప్ లో చూపించు అన్నాడు అనుకోండి. అంటే మనం రేటింగ్స్ ని హై నుండి లోకి మార్చాలి. సో క్వరీ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ మూవీస్ ఆర్డర్ బై రేటింగ్ డిఈఎస్సి అంటే డిసెండింగ్ అండ్ సెమీకాలన్. సో క్వరీని ఎగ్జిక్యూట్ చేస్తున్నా. ఇక్కడ నేను డిసెండింగ్ అని మెన్షన్ చేశాను కాబట్టి ఇప్పుడు అవుట్పుట్ చూడండి, హై రేటింగ్ ఉన్న RRR 4.9 తో టాప్ లో ఉంది, అలాగే తక్కువ రేటింగ్ ఉన్న దసరా కింద ఉంది. ఇక్కడ ఒక చిన్న టిప్ ఫ్రెండ్స్, మీరు ఒకవేళ అసెండింగ్ అని స్పెసిఫై చేయకపోయినా డేటాబేస్ ఆటోమేటిక్ గా తక్కువ నుండి ఎక్కువకి అసెండింగ్ తీసుకుంటుంది. అది కూడా ఒకసారి చెక్ చేద్దాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ మూవీస్ ఆర్డర్ బై రిలీజ్ ఇయర్. చూసారా, నేను ఇక్కడ అసెండింగ్ అని రాయలేదు, అయినా సరే 2015 ముందు వచ్చింది. అంటే డేటాబేస్ బై డిఫాల్ట్ గా అసెండింగ్ ఆర్డర్ లోని డేటాని రిట్రీవ్ చేస్తుంది. సో చూసారు కదా, ఆర్డర్ బై క్లాస్ తోని మనం డేటాని ఎంత నీట్ గా అరేంజ్ చేయొచ్చు. మీరు కూడా మీ సిస్టమ్ లో డిఫరెంట్ కాలమ్స్ తో ఇది ట్రై చేయండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ఒక చిన్న టాస్క్, మీ సిస్టమ్ లో రిలీజ్ ఇయర్ ని డిసెండింగ్ ఆర్డర్ లో పెట్టి క్వరీ రాసి చూడండి. అవుట్పుట్ ఏం వచ్చిందో నాకు కామెంట్ బాక్స్ లో చెప్పండి. సో దట్స్ ఆల్ అబౌట్ ఆర్డర్ బై క్లాస్. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి.